ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. జీవిస్తూ ఉన్నారని తెలిసింది నాకు. ఈ ప్రభుత్వం కులమని, మతమని, వర్గమని, పార్టీ అని ప్రభుత్వాన్ని నడిపినప్పుడు, సంక్షేమ కార్యక్రమాలు అందించినప్పుడు ఎప్పుడూ వివక్ష చూపలేదు. దేశంలో అత్యున్నతమైనటువంటి పద్ధతిని, నిష్పాక్షికమైనటువంటి పద్ధతిని పాలనలో ప్రవేశపెట్టినటువంటి పార్టీ ప్రభుత్వం ఇది. ఈ కాలనీతో నాకు చాలా అనుబంధం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద అరుణమ్మ నిరంతరం పోరాటం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే నా దృష్టికి తీసుకొచ్చినటువంటి ప్రతి అంశాన్ని మీ ప్రయోజనం కోసం చేశాను. ఇప్పుడు మీరు గ్రామం, నేను ఇక్కడికి వస్తానని తెలిసి మీ అందరూ ఎదురొచ్చారు, స్వాగతం పలికారు, పూలమాలలు ఇచ్చి, హారతి ఇచ్చి, తిలకం దిద్దారు, జేజేలు పలికారు. మీరు ఇచ్చినటువంటి గౌరవం, చూపినటువంటి ఆదరణ నాకు చాలా బలాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా మనం చేస్తాం. నడుస్తూ కాలనీలో వస్తున్నప్పుడు ఇంత అందంగా రూపొందింది, ఇన్ని సదుపాయాలు సమకూరాయి, ఇందులో నా భాగస్వామ్యం ఉంది అనేటువంటి తృప్తి నాకు ఎంతో కలిగిందని మనం చేస్తున్నాం. మొన్ననే ఒక రోడ్డు పూర్తయింది, దాని కంటిన్యూషన్ ఇంకొక చిన్న మొక్క చేయవలసి ఉంది. దానికి కూడా నిధులు ఇచ్చాను. తర్వాత అది ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే అది కూడా పూర్తి చేస్తారు. సమస్యలు, ఈ కాలనీకి ఎంత ప్రాధాన్యత ఇచ్చామన్నది ఇప్పుడే పద్మావతి గారు కూడా అన్ని చెప్పారు. అసలు ప్రభుత్వం, చంద్రబాబుకి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటంటే, అతను ఎన్నికలప్పుడు ఏదో ఒక అబద్ధం చెప్తాడు, అధికారాన్ని లాక్కుంటాడు. లాక్కుని అధికారం వచ్చిన తర్వాత బీదలనే అంశమే మర్చిపోతాడు, ఆ మాట మార్చే పని చేస్తుంటాడు. ఇప్పుడు కూడా చెప్తున్నాడు 1,50,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు నేను ఇస్తానని చెప్తున్నాడు. మరి ఇతను ఇంతకు ముందు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, అప్పుడు ఎందుకు చేయలేదు? అంతెందుకు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 14 నుంచి 19 వరకు పాలన చేసినప్పుడు, ఆనాడు నాకు అవకాశం ఇవ్వండి అని కోరినప్పుడు ప్రజలు ఇస్తే, అప్పుడు ప్రామిస్ ఇచ్చినటువంటి డ్వాక్రా మహిళ రుణాలు రద్దు చేశాడా? 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తామన్నాడు, ఎవరికైనా ఇవ్వగలిసాడా? రైతులు రుణమాఫీ చేసేస్తామన్నాడు, చేయగలిసాడా? అందరికీ ఇల్లు కడతానన్నాడు, కట్టగలిసాడా? అదే ఈ పార్టీ. మీరు చూడండి, ఏదైతే ఎన్నికలకు ముందు చెప్పినామో తూచా తప్పకుండా ఈ 5 సంవత్సరాలు అమలు చేసి ముఖ్యమంత్రి ఒక మాట అంటున్నాడు, నా పరిపాలనలో మీ కుటుంబం అంతా హాయిగా జీవించారని భావిస్తేనే, మీకు సహాయం జరిగిందని మీరు అనుకుంటేనే, మీ కన్నీరు తుడిచి ఆకలిని తీర్చానని మీరు అనుకుంటేనే నాకు ఓటు వేయండి అని చెప్పేటువంటి మాట ఎంత ధైర్యమైంది, ఎంత ఆత్మవిశ్వాసంతో చెప్పినటువంటి మాట. అంటే ప్రజలతో మమేకమై జీవించినటువంటి వారు ఇలాంటి మాటలు మాట్లాడగలరు. చంద్రబాబు లాంటి దొంగ కాదని మీకు మనం చేస్తున్నాం. ఈవేళ పేపర్ యాడుల్లో వేశారట, జగన్మోహన్ రెడ్డి భూములు తీసుకుంటాడని. ఈ దేశంలో భూమి తీసుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డికి కాదు, ప్రధానమంత్రికి, గత రాష్ట్రపతికైనా ఉందా? రాజ్యాంగం కల్పించిన హక్కు అది. అంటే ఇంత దొంగ యాడ్లు, ఇంత దొంగ సమాచారాన్ని ప్రజలకు చేరవేసినాడు అతను మనకి పరిపాలకుడు. అలాంటి వాళ్ళ అర్హత కలిగినటువంటి 70 సంవత్సరాల వయసు కలిగినటువంటి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి ప్రకటనలు చేస్తాడా? ఆ ద్వారా నీకు అధికారం వస్తే చాలు, ప్రజలు ఏమైపోయినా నీకు పర్వాలేదు. గట్టిగా మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరూ నాకు చిరకాలంగా ప్రేమిస్తూ ఉన్నారు, అభిమానిస్తున్నారు, గౌరవిస్తున్నారు. మీ వల్లనే నేను అనేక సార్లు కొన్ని బాధ్యతలు నిర్వర్తించేటువంటి అవకాశం వచ్చింది. వచ్చిన ప్రతిసారి మీలాంటి వారికే కాకుండా పట్టణం అభివృద్ధికి, జిల్లా అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నటువంటి విషయం మీకు సందర్భంగా మనం చేస్తున్నాం. వచ్చే 5 సంవత్సరాలు కూడా ఏ కార్యక్రమాలు చేస్తామన్నది మనం ప్రకటించాము. ఇప్పుడు ఏవైతే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో
యథాతథంగా అన్ని కార్యక్రమాలు వచ్చే 5 సంవత్సరాలు కూడా ఉంటాయి. 4వ విడత చెయ్యుడత మనీ మీకు రిలీజ్ చేస్తే చంద్రబాబు పెట్టిన పిటిషన్ వలన ఇప్పటి వరకు అకౌంట్లోకి రాకుండా ఆగిపోయింది. నువ్వు అధికారంలోకి రాకముందే ఇలాంటి బిత్రీలన్నీ చేస్తున్నావే, నీలాంటి వాడికి ఓటేస్తే అధికారం ఇస్తే నువ్వు బీదలను బ్రతకనిస్తావా అని అడుగుతున్నాను. ఇంటికి తీసుకెళ్లి నెల తిరక్క ముందు తీసుకెళ్లి పింఛన్ అందించే కార్యక్రమానికి ఇక్కడ సేవకులను పెట్టి అందిస్తూ ఉంటే పిటిషన్ పెట్టి వాళ్ళని తీసేసిన దాకా నిద్ర పట్టలేదు. నువ్వు నీ వల్ల ప్రజలు సుఖంగా జీవించగలరని అనుకుంటున్నారా మీరు? చంద్రబాబు వలన అయ్యే పనేనా ఇది? మీ అందరూ ఇలాంటి విషయాలు మనలాంటి వాళ్ళు ముఖ్యంగా ఆలోచించాలి. ఇలాంటి ప్రాంతాల్లో జీవిస్తున్నటువంటి వాళ్ళు ఈ సుఖంగా జీవించడానికి కారణం మీ వెనక ప్రభుత్వం ఉందని మనం చేస్తాం. మీ పిల్లలందరినీ చదివించి ప్రయోజకులు చేయాలన్న ప్రయత్నం చాలా గట్టిగా జరుగుతూ ఉంది ప్రభుత్వంలో. మంచి సిలబస్ తెచ్చి స్కూల్స్ కట్టి ఫర్నిచర్ పెట్టి కడుపు నిండా భోజనం పెట్టి తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు వేసి వాడికి కావలసినటువంటి పుస్తకాలు, సంచి, బూటు, బెల్టు, సాక్సులు అన్నీ ఇచ్చి ఒక తల్లి తండ్రి వలే నీ పిల్లడిని పెంచి పెద్ద చేసి చదివించాలనుకునేటువంటి ప్రభుత్వాన్ని వదులుకుంటామా మనం? వదులుకుంటామా? అందరూ చెప్పాలి, వదులుకుంటామా? చంద్రబాబు మాటలు నమ్ముతామా? ఊరుకున్నందరూ నమ్మినట్ట. ఏంటంటే జీడిపి, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, పెర్ క్యాపిటల్ ఇన్కమ్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇట్లాంటివన్నీ చూస్తాం. ఒకసారి 5 సంవత్సరాలవి 7 సంవత్సరాలవి చూడండి. మీ దగ్గర అంత పెద్ద ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు, మీ పిల్లలు కూడా పేద ఉద్యోగాల్లో ఉన్నారు. చంద్రబాబు అభివృద్ధి చేసేదా? రోజు తినేసి పెద్దలకి అందరికీ, అతనికి కావాల్సిన బంధువులందరికీ దోచిపెట్టిన మనిషి. జగన్మోహన్ రెడ్డి ఏంటి? జగన్మోహన్ రెడ్డి సమాజం కోసం పనిచేసే వ్యక్తి. పూర్తి చూడండి, విశాలమైన భావం చూడండి, కరప్షన్ లేకుండా చేయాలన్న ప్రయత్నం చూడండి, ఏ మాట్లాడితే ఆ మాట కొట్టబట్టలు చూడండి. రాజకీయ పార్టీల్లో ఉండేవాళ్ళు ఇలా లీడ్ చేసే లీడర్స్ అలా ఉంటారు. మరి క్యాపిటల్ అప్పుడు కూడా వెళ్తే అబద్ధాలే చెప్పాడు. అతను బాగా అలవాటు అయిపోయింది. ప్రజలకు మోసగించి ఈజీగా మోసగించవచ్చు అనేటువంటి లక్ష్యం కలిగినట్టు చంద్రబాబు. నేను దగ్గర నుంచి చూసిన వాడిని, మీ ప్రజలకు చెప్తే నేను ఎప్పుడు అబద్ధం కూడా చెప్తాను. వెరీ సబ్స్టాండర్డ్ ఫెలో చంద్రబాబు నా లెక్క ప్రకారం. వెరీ సబ్స్టాండర్డ్. అసలు చట్టం గురించి ఆయన చెప్పిన తర్వాత అయితే ఆయన నాకు పూర్తిగా అసహ్యం వేస్తుంది. రాజకీయ పట్ల చేయొచ్చింది. రాజకీయ పట్ల ప్రజల్ని సరైన దిశ వైపు నడిపించే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. అలాంటిది ఈ దేశంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా లేని విషయాన్ని ఉన్నదని నీ పత్రికలు నువ్వు మీ దొంగల మూట అందరూ కలిసి వేసి తప్పుదారి పట్టిస్తారా? పవర్ ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. సమాజానికి తప్పుదారి పట్టించడం నీలాంటి వాడికి అధికారం ఇవ్వాల. అనర్హుడు అని నా అభిప్రాయం. ఏమి రెవెన్యూ పీపుల్ ఉన్నారు, ఇక్కడ జాయింట్ కలెక్టర్ చేసుకున్నాను, తహసీల్దార్లు చేసుకున్నాను. చూడ అడగండి. రైట్ టు ప్రాపర్టీ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్. ఒక రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసుకుని తీసుకోగలుగుతారు. కాంపెన్సేషన్ ఇచ్చినప్పుడు కూడాను పార్లమెంట్ ఎనాక్ట్మెంట్ 13ని ఇన్వోక్ చేసి చేయాలి. దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి. పెయిడ్ కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి, వాటి తాలూకు ఉపాధికి సంబంధించిన పర్మనెంట్కి చూడాలి. ఎన్ని అంశాలు ఉన్నాయి. చాలా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి కాదు, ప్రధానమంత్రి కాదు, ప్రైమ్ మినిస్టర్ మన రాష్ట్రపతి కూడా తీసుకుంది. ఇది ఏం చేస్తాం? ఆ పత్రికలు ఉన్నాయి కనుక రాసిస్తే పేజీలు జనం మీద ప్రమాణికులకి మోసం చేసే పని. మీ అందరూ చైతన్యం ఉంటుంది. అన్ని విషయాలు చెప్పండి. మీతో నాకు చాలా అనుభవం ఉంది. అసలు మీలాంటి వాళ్ళు ఉన్నారు కనుక నేను పోటీ చేయడం కానీ కాకపోతే అసలు పోటీ చేస్తాను. ఈ విషయాలు తెలుసుకుని అర్థమై అందరికీ చెప్పగలిసినటువంటి శక్తి ఉంటుంది. ఈ కాలనీ ఎప్పుడు నాకు సమర్థిస్తుంది, ఎప్పుడు నా వెంటే ఉంటుంది. అలాగే మీ సమస్యల్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో నేను ఎప్పుడు మీ వెనక ఉంటున్నాను. మీరు చూపినటువంటి ఆదరణ, ఇలాంటి రిటైర్డ్ పీపుల్ అంతా ఎండతో అక్కడికి వచ్చి నేను వస్తానంటే నాకు ఎదురొచ్చి పూలమల్లు ఇచ్చి, దండలు ఇచ్చి, తిలకం తిప్పి, హారతి ఇచ్చి, జేజేలు పలికి, కాలనీ అంతా తిప్పారు. ఎవరైతే వీళ్ళు అందుబాటులో లేరో వాళ్ళ ఇళ్ళకి మన పార్వతీశం గారు కొంతమంది సాయంత్రం, ఈవేళ సాయంత్రం, రేపు ఉదయం, ఎల్లుండి సాయంత్రం అందరి ఇళ్ళకి తిరిగి చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు అర్హుడు కాడు, ముఖ్యమంత్రి కాదు, కావడానికి వీలు లేదు. అతను నా అభిప్రాయం ప్రకారం స్వార్థపరుడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ ప్రారంభిస్తారు. అతను అధికారంలో ఏం లేదు, వేస్తాడు.
అదే మనం అధికారంలోకి వస్తే విశాఖపట్నం క్యాపిటల్, విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాం. రాజధాని విశాఖపట్నం అవుతుంది. అక్కడ అతనైతే అతను వ్యాపారం చేస్తాడు. మీ అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ నాకు మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఉంది. మరి ఇక్కడ 5 నిమిషాల్లోనే ఉండలేను నేను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.